సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలో హిందువులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేలులో హిందూ జేఏసీ, హైందవ సోదరులు, హిందూ సంఘాల ఐక్య వేదిక, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన గజ్వేల్ బంద్ మరియు హిందువుల ర్యాలీలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు. అంగడ్పేట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభించి ఇందిరా పార్కు చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితులు రాజు పంతులు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎఫ్టీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, హిందూ జేఏసీ హైందవ సోదరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడికి నిరసనగా హిందూ ఐక్యత ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువుకు ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని, అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ తో పాటు పరిసర ప్రాంత హిందువులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అహింస అనేది మన యొక్క నినాదం. ఇక్కడ హింస జరుగుతుందో దానికి ఎదురుండి నిలిచి, దానికి రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, యుద్ధానికి యుద్ధమే సమాధానం అనే హనుమంతుడు సూచించిన విధంగా ఇవాళ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దమనకాండ, హింసకాండ, అమాయకులను పసిపిల్లలను చూడకుండా, మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అనేక మంది హిందూ జాతిపై హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే, ఒక మతమని కాదు, ఒక కులమని కాదు, ఒక జాతి అని కాదు, ఒక పసిపాపలను హింసించేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి. సనాతన వైదిక ధర్మను కాపాడాలి. ఇది హిందూ జాగృతి అని యావత్ ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేడు భారతావనంతా కూడా ప్రపంచ అనుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నిలదీస్తే మన దేశం వెళ్ళి హిందూ సంస్థల కోసము, హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక లేవనెత్తుతుంది. ఎవరైతే హిందువుల మీద దౌర్జన్యకాండ, దమనకాండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా వాళ్ళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి మన గజ్వేల్ పట్టణంలో ఉదయం వెంకటపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన మున్సిపల్ కోర్టు, మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి, అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరం కూడా కేవలం శాంతియుతంగా, వేరే మతాల మీద మనకు భిన్నాభిప్రాయాలు లేవు, వేరే మతం మీద కించపరిచే విధానం లేదు, కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి, అందరినీ గౌరవించాలి. కానీ మన గౌరవానికి అడ్డొస్తే ఎంతటి వారైనా, రావణాసురుడు మహాబ్రాహ్మడు, గొప్పైనటువంటి శివ తపస్సు దురంధరుడు అయినా ఆయన చేసినటువంటి ఒక అకృత్యం కోసం రాముడు ఆయనపై యుద్ధం చేస్తున్నాడు, ఆంజనేయుడు సహాయం చేస్తున్నాడు. అలా మనమంతా మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ ఇవాళ మనమంతా హిందువులందరం కలిసి ఓటెత్తి అందరం కూడా వచ్చినాం. ప్రత్యక్షంగా బంద్ పాటిస్తాం. ఈ బంద్లో పాల్గొన్నటువంటి సమస్త ప్రజానికానికి, పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అర్చకులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హిందూ సంఘాల పక్షాన అందరికీ విజయాభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా హిందువు సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వారికి పుట్టగతులుండవని మేము ఇక్కడి నుంచి నిలదీస్తూ హిందువుల దగ్గరికి ఎదుర్కొని రాకూడదు. మీకు కావాల్సినటువంటి మా ద్వారా పొందాల్సినటువంటి సంస్కృతిని మీరు పెంపొందించుకోండి, అంతేగాని హిందువుల జోలికి వస్తే మాత్రం మంచుకుంటుందని నిలదీస్తూ ఇవాళ ఈ ర్యాలీకి వచ్చినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ, హనుమంతుడు మన పక్షాన ఉన్నాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ విజయం వరిస్తుంది. కాబట్టి ఈ విషయం మీద అంతర్జాతీయ సమాఖ్య, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి ఏ దేశమైనా కానీ దాని సభ్యత్వాన్ని రద్దు చేసి పురోగతిగా మన దేశ యొక్క సౌభత్వాన్ని అందరూ కాపాడాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం. సహజంగా ప్రపంచం లోపల హిందూ శాంతిప్రియుడు,
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భవేత్ అని ప్రవచించింది కేవలం హిందుత్వం మాత్రం. కానీ దీన్ని అలుసుగా తీసుకొని ఇతర మతస్థులు హిందువులను ఒక బలహీనులుగా భావించి హిందువులపై అనేక రకాలుగా దౌర్జన్యాలకు హింసాకాండకు పాల్పడుతున్నారు. ఇప్పుడు హిందూ సమాజం నిద్రను మేల్కొంది, జూలి విధించింది, గర్జిస్తుంది. ఇప్పుడు మనమంతా ఐక్యంగా ఉండాలి. ధర్మో రక్షతి రక్షత అన్నాడు. ధర్మాన్ని మనం రక్షిస్తేనే ధర్మం మనల్ని ఆ ధర్మం రక్షించింది. కాబట్టి మన హిందూ సమాజం అంతా ధర్మం కోసం, దేశం కోసం ఐక్యంగా ఉండి మన దీన్ని కేవలము ఇటువంటి కార్యక్రమాలు ఊరేగింపు జరిగినట్టే కాకుండా మన ఐక్యత ఎల్లకాలం నిర్వర్తించుకోవాలి. దీన్ని హిందూ ఓటు బ్యాంక్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే హిందువులంతా హిందువుల ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన దేశ ప్రయోజనాలు హిందువుల ప్రయోజనాలు కాపాడబడతాయి. కాబట్టి హిందువులంతా ఐక్యంగా ఉందాం. దేశాన్ని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.